అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కే మీడియా. నేను మీ రవి. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల కారణంగా ఇరాన్ మరియు అమెరికా, ఇజ్రాయెల్ జరుగుతున్న యుద్ధాల కారణంగా పెట్రోల్ మరియు డీజిల్ పైన ఎఫెక్ట్ పడ్డది. గ్యాస్ కూడా ఎఫెక్ట్ పడ్డది. దేశవ్యాప్తంగా కూడా ప్యానిక్ అయిపోయి చాలా పెట్రోల్ బంకులు కూడా బంద్ ఉన్నాయని చెప్పి విపరీతమైన ప్రచారం నడుస్తూ ఉంది. ఇక్కడ మహబూబ్నగర్కి సంబంధించిన ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చినాము. ఒకసారి ఇక్కడ పెట్రోల్ బంక్ కేశవర్ధన్ గౌడ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అరే నమస్తే. దేశంలో మొత్తం కూడా జనాలందరూ ప్యానిక్ అయిపోయారు. సో పెట్రోల్ దొరుకుతలేదు, డీజిల్ దొరుకుతలేదు అని చెప్పి చాలా వరకు కూడా ఇక్కడ మహబూబ్ నగర్లో ఉన్న పెట్రోల్ బంకులు కూడా ఖాళీగా ఉన్నాయి, బంద్ అయిపోయి నో స్టాక్ బోర్డు పెట్టుకున్న పరిస్థితి ఉంది. సో దీన్ని బట్టి నిజంగానే యుద్ధం ఎఫెక్ట్ కనిపిస్తూ ఉందా? నిజంగానే పెట్రోల్ మరియు డీజిల్ దొరుకుతలేదా? దానిపైన మీరు ఒకసారి చెప్పండి. వాస్తవానికి ఏంటంటే అన్ని బంకులలో నో స్టాక్ బోర్డు ఎందుకు ఉందంటే కొన్ని బంకులలో డబ్బులు లేకపోవడం వల్ల కొన్ని బంకులలో నో స్టాక్ బోర్డు ఉంది. స్టాక్ పంపించడంలో కొద్దిగా వన్ డే అటు ఇటు పంపడంలో పంపిస్తున్నారు, కానీ వన్ డే అటు ఇటు అవుతుంది స్టాక్ పంపడంలో. కాకపోతే ఏంటంటే కస్టమర్లు కూడా మనకు వాస్తవానికి 100 రూపాయలు పెట్రోల్ అవసరం ఉందనుకోండి, వాళ్ళు ట్యాంక్ ఫుల్ చేసుకోవడం కానీ అవసరానికి కంటే మించి వాడుతున్నారు కస్టమర్లు కూడా. ఎందుకంటే దొరుకు అని చెప్పేసి కస్టమర్స్ అపోలో ఉన్నారు. కాకపోతే కస్టమర్ మాకు హెల్ప్ చేస్తే మేము కూడా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాము. ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి మనకు 100 రూపాయలు పెట్రోల్ అవసరం ఉంది అనుకోండి, వాళ్ళు మొత్తం ట్యాంకులు తీసుకెళ్తున్నారు, లేదంటే డబ్బాలు నింపుకెళ్తున్నారు ఇంట్లో పెట్టుకోవడానికి స్టాక్స్ అన్ని. అట్లా ఇబ్బంది అవుతుంది అనమాట. అంటే యాక్చువల్గా ఇప్పుడు అక్కడ యుద్ధం ఎఫెక్ట్ అయితే లేనట్టే కదా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జనాలు అవసరానికి మించి వాడుతున్నారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందని మీరు అంటున్నారు. సో ప్రభుత్వం కూడా అదే మాట చెప్తుంది. సో ఎక్కడ చూసినా కూడా ఇదే సిచ్యువేషన్ నడుస్తూ ఉంది. సో ఈ యుద్ధం ఎఫెక్ట్ కానీ గ్యాస్ కొరత కానీ ఉంది అని అనిపిస్తుందా? వాస్తవానికి ఏంటంటే మా బంకులో రెగ్యులర్ సేల్ ఎంత అంటే ఒక 5,000 వరకు ఉండేది డైలీ, 5,000 లీటర్స్. ఇప్పుడు ఏమైందంటే ఒకేసారి 1 డేలో 10,000 11,000 అట్లా సేల్ వెళ్తుంది అనమాట. దేనికోసం అంటే ఈ కస్టమర్లు ఇట్లా ఫుల్ ట్యాంక్ ఫుల్ చేసుకోవడం వల్లనే ఇట్లా అవుతుంది, ఇబ్బంది అవుతుంది. మీకు సప్లై మంచిగా అవుతుందన్న హెచ్పి బంక్? 1 డే అటు ఇటు అవుతుంది. హెచ్పి సప్లై బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే 1 డే అటు ఇటు, హాఫ్ డే అటు ఇటు కొంచెం అవసరానికి మించిన మీకు ఒకటేసారి సేల్ వచ్చే వరకు అక్కడ నుంచి సప్లై తక్కువ అవుతుంది. అంతేగాని మనకి ఇప్పుడు ఏదైతే చర్చల్లో వైరల్ అవుతున్నాయో సోషల్ మీడియాలో దాని మీద ఎఫెక్ట్ అయితే ఏం లేదండి. ప్రస్తుతానికి కొన్ని బంకులలో నో స్టాక్ బోర్డు ఎందుకుందంటే అదే ఫ్యూల్ కి పైసలు కట్టకపోవడం వల్ల ఉండొచ్చు, నేను అనుకుంటున్నాను. వాళ్ళు డబ్బులు టైం కి కట్టక వాళ్ళు డీజిల్ సప్లై చేస్తలేరు, అంతేగా డీజిల్ పెట్రోల్ పైన ఎఫెక్ట్ పడుతుంది. కానీ ప్రజలు అనుకునేటట్టు మొత్తం ప్యానిక్ అయిపోయే పరిస్థితి అయితే ఏం లేదండి. కేశవర్ధన్ గౌడ్ గారు చెప్తున్నారు, ఇక్కడ మహబూబ్ నగర్ సంబంధించిన హెచ్పి పెట్రోల్ బంక్ యజమాని. సో ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే మాక్సిమం కూడా పబ్లిక్ పానిక్ అయ్యే విషయం ఏం లేదు. ఇక్కడ ఓన్లీ ఇక్కడ స్టాక్ ప్రాబ్లం అయ్యి జనాలు అవసరానికి మించి ఎక్కువగా కొంటున్నారు తప్ప ఎటువంటి స్టాక్ కూడా ఇబ్బంది లేదు. సో ఎక్కడైతే ఈ డీలర్లు ఉన్నారో సరిగా పేమెంట్ చేయక అక్కడ నుంచి స్టాక్ రావట్లేదు తప్ప ఇక్కడ, ఎందుకంటే వాళ్ళకు డైలీ యాక్చువల్గా అయితే వాళ్ళు సప్లై చేసుకునే దానికంటే ఇంతకుముందు ఏదైతే పరిస్థితి ఉండనో 5,000 లీటర్ల వరకు వాళ్ళకు డైలీ యూసేజ్ అయ్యేది. ఎప్పుడైతే జనాలు ప్యానిక్ అయిపోయి దాన్ని ఎక్కువగా 1000 కొట్టుకునేటోళ్ళు 2,000 అట్లా ట్యాంక్ ఫుల్ చేసుకోవడం వల్ల స్టాక్ అనేది ఎక్కువగా తొందరగా అయిపోతుంది. తొందరగా అయిపోవడం వల్ల అక్కడ నుంచి వచ్చే స్టాకు రావడం లేదని చెప్పి ఇక్కడ పెట్రోల్ బంక్ యజమానులు చెప్తా ఉన్నారు. సో ఫైనల్ గా మీరు ప్రజలకు ఏం చెప్తారన్న? అంటే ఒకేసారి వచ్చి బంకులో మీద నమ్మడం వల్ల మొత్తం అంతా జామ్ అయిపోతుంది. సో అలాంటిది ఏమి ఉండదు. మీకు ఎంతైతే కావాలో అంతే ఫ్యూల్ పోయించుకోండి. ఇక మరీ ఎక్కువగా అయిపోతుందేమో అని చెప్పేసి మొత్తం 2,000 3,000 ట్యాంకులు చేసుకోవడం వల్ల ఈ ఇబ్బంది ఏర్పడుతుంది అంతే. సో దేశవ్యాప్తంగా కూడా అన్ని పెట్రోల్ బంకులు మూతపడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒకసారి అసలు యాక్చువల్ రియాలిటీ ఏంది? సో ప్రభుత్వం వచ్చేసి ఎటువంటి పెట్రోల్ మరియు డీజిల్ కొరత లేదని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. సో కొన్ని పెట్రోల్ బంకులు మాత్రం బంద్ కనిపిస్తున్న పరిస్థితి. సో మహబూబ్ నగర్లో పెట్రోల్ బంక్ యజమాని మరి మేనేజర్ ఇక్కడ సమ్మి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో పెట్రోల్ బంక్ మీద ఎందుకు బంద్ ఉందన్న? సార్ షార్టేజ్ అయితే ఏం లేదు సార్, అసలు జనాలు పుకారు చెప్తున్నారు, పని ఉంది అని పుకారు లేపి వస్తున్నారు జనాలు. 1 లీటర్ వేసుకోపోయారు, 10 లీటర్ ట్యాంక్ ఫుల్ చేసుకోపోతున్నారు, అందుకని మాకు ట్రై అయిపోతుంది. సో అంటే జనాలు ప్యానిక్ అయిపోయి సేల్స్ మీకు అనుకున్న దానికంటే ఎక్కువ అయిపోవడం వల్ల ఈ డీజిల్ కొరత షార్టేజ్ వస్తుంది తప్ప అక్కడ సప్లై విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదా? అవును సప్లై విషయంలో ఏం సమస్య లేదు. మీ భారత్ పెట్రోలియం ఆ సంస్థ నుంచి కూడా ఎటువంటి పెట్రోల్ ఇబ్బంది ఏం లేదు? మా పెట్రోలియం సంస్థ నుంచి కూడా ఏం ఇబ్బంది లేదు. మాకు ఫ్యూల్ వస్తుంది, షార్టేజ్ అయితే ఏం లేదు, కొరత లేదు. మీకు రెగ్యులర్ గా ఎంత సేల్స్ ఉంటుండే? డైలీ పర్ డే ఎంత సేల్స్ అవుతుంది? ఇప్పుడు ఎంత?
సార్ మాకు ఎంఎస్ 2500 అవుతుంది, డీజిల్ 2000 అవుతుంది. ఆ, ఇప్పుడు పోయి 8K అయిపోయింది, ఎక్కువ అయిపోయింది. ఎక్కువ అయిపోయింది, ట్రిపుల్ అయిపోయింది. సో జనాలు పానిక్ అయిపోయి వాళ్ళు దొరకదో అన్నట్టు ఒకటేసారి చేసుకోవడం వల్ల ఈ ఇబ్బంది తప్ప ఎటువంటి షార్టేజ్ అయితే లేదు. అవును సార్, కరెక్ట్ మాట సార్. ఇది షార్టేజ్ అయితే లేదు మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్. షార్టేజ్ అయితే లేదు, భయపడకండి. పెట్రోల్ ఫ్యూల్ దొరుకుతుంది మనకు, టెన్షన్ లేదు. మీరు భయపడే అవసరం లేదు మీ బంగ్లా ఎప్పుడు స్టాక్ ఎప్పటివరకు అవైలబుల్ ఉండే అవకాశం ఉంది సార్. బండి అయితే మేమైతే బుక్ చేసినాము, వస్తే ఈవినింగ్ వరకు వచ్చేస్తుంది. ఈవినింగ్ వరకు వచ్చేసి. ఓకే. సో ఇది పెట్రోల్ బంక్ యజమానులందరూ కూడా చెప్పే పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఉన్న డీలర్లు కూడా చెప్పేది ఏంటంటే స్టాక్ విషయంలో ఎటువంటి కొరత లేదు. సో ఎక్కడైతే వీళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ సేల్స్ రావడం వల్ల వాళ్ళు సప్లై కొంచెం లేట్ అవుతుంది తప్ప చాలా వరకు కూడా పబ్లిక్ ప్యానిక్ అయిపోయి ఎక్కువ కొంటున్నారు. అనుకున్న దానికంటే లీటర్ పోసుకునే వాళ్ళు 2 లీటర్లు పోసుకుంటున్నారు. సో హాఫ్ ట్యాంక్ చేసుకునే వాళ్ళు ఫుల్ ట్యాంక్ చేసుకుంటా ఉన్నారు. సో అట్లా ప్యానిక్ అయిపోయి ప్యానిక్ సేల్స్ తప్ప ఎటువంటి డీజిల్ మరియు పెట్రోల్ కొరత లేదని చెప్పి పెట్రోల్ బంక్ డీలర్ చెప్తున్నమాట.